హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో మీరు నన్ను బండి తీసుకున్నప్పటి నుండి అడిగే ప్రశ్న అయితే ఒకటే, అన్న ప్రైస్ ఎంత పడింది అండ్ దీని ఈఎంఐ ఎట్లుంది అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో బండి తీసుకోవద్దా అని చెప్పేసి. సో నేనైతే అన్ని ఒక ఆర్డర్ ప్రకారం అయితే వీడియోస్ తీసుకుంటానైతే వస్తున్నా. అసలు వాస్తవానికి ఈ వీడియో కూడా నేను ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయితే తీద్దాం అనుకున్నా. ఎందుకంటే మనకు ఆర్టీఓ దగ్గర కూడా మనకు నేషనల్ పర్మిట్కి, ఫిట్నెస్కి అండ్ ఆర్సీ అన్నీ వస్తాయి కదా. సో వీటన్నిటికి కూడా కొంత ఖర్చు అయితే అవుతుంది కదా. సో అవి కూడా వచ్చేసినాక మొత్తం అంతా మీకు ఒక ప్రైస్ డీటెయిలింగ్ అయితే పెడదాం అనుకున్నా. సో ఆగట్లేరు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ల మీద మెసేజ్లు, మన కామెంట్ లో కూడా ప్రతి వీడియోలో మెయిన్ కామెంట్ అయితే ఇదే ఉంటుంది, వెహికల్ ప్రైస్ అండ్ ఈఎంఐ డీటెయిల్స్ అని చెప్పేసి. అండ్ మొత్తం అయితే అంటే బండి తీసుకున్న కాంచి మొత్తం అన్ని డీటెయిల్స్, మన బాడీ కట్టించుడు, ఎంత ఖర్చు వచ్చింది అన్నీ అయితే నేనైతే ఒక డైరీలో అయితే రాసుకున్నా. అండ్ మీకోసం క్లియర్గా అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు కొత్త బండి కొనొద్దా ఏంది అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే డీటెయిలింగ్గా ఇచ్చాను. కొంచెం వీడియో లెంత్ పెరగచ్చు మేబీ, ఎందుకంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అయితే మరే ఇక కొత్త బండి తీసుకునే ఉబ్బు మీద ఉన్న వాళ్ళకైతే ఒక ముచ్చట చెప్తానా. మనకు సివిల్ స్కోర్ అయితే ఉండాలి, మంచిగా హెవీ లైసెన్స్ ఉండాలి. మనకు బండి మనమే తోలుతాం అని చెప్పేసి, అంటే లోన్ ప్రాసెస్ అనమాట ఇది. లోన్ తీసుకుంటాం కదా, లోన్ తీసుకునేటప్పుడు సివిల్ స్కోర్ పక్కా. అండ్ నాకు వచ్చేసి 0 డౌన్ పేమెంట్లో ఈ బండి అయితే తీసుకున్నా. అంటే నేను తీసుకున్న ఇప్పటివరకు ఏ లోన్ అయినా నాది 100% రీపేమెంట్ రేటింగ్ అయితే ఉందన్నమాట. అందుకే నాకు కొంచెం మంచిగా ఇచ్చిర్రు. నేను గిన్ని లక్షలు కావాలంటే మళ్ళీ వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు, నాకు ఎంత కావాలో అంత ఇచ్చేసారు అనమాట. మెయిన్ థింగ్, బండి తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే చెప్తున్నా, సివిల్ స్కోర్ అయితే మంచిగా ఉండాలి. దండగాళ్ళు అడుగుతారని క్రెడిట్ కార్డులు ఇవన్నీ ఇచ్చి మనకు వాళ్ళు కరెక్ట్ టైంకి వాళ్ళు రీపేమెంట్ చేయకుంటే మనకు సివిల్ స్కోర్ అయితే పడిపోతుంది. సివిల్ స్కోర్ పడిపోతే నీకు కేవలం బండి కోసం అనే కాదు, 2 వీలర్ కొనడానికి కూడా సివిల్ స్కోర్ ఇప్పటి రోజుల్లో నీకు ఏ పైసలు బయట నుండి రావాలన్నా కూడా నీ సివిల్ స్కోరే చెక్ చేస్తారు. సివిల్ స్కోర్ పోతే మాత్రం మనకు లోన్ ప్రాసెస్ చాలా ఇబ్బందులు పడతాం. సో మనకు ఈ బండి ఇన్వాయిస్ రేట్ వచ్చేసి 44,34,008 రూపాయలు అయితే ఈ బండి ఇన్వాయిస్ రేట్. మనకు కంపెనీ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తుంది, అంటే దాని సీజన్ బట్టి. ఇప్పుడు ఒకవేళ ఇయర్ ఎండింగ్ కదా, ఇయర్ ఎండింగ్ అంటే ఇప్పుడు 2023 డిసెంబర్లో మ్యానుఫ్యాక్చర్ అయిన బండ్లు ఉంటాయి. ఆ బండ్ల మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా కొనాలనుకుంటే ఆ బండ్ల మీద ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది. నేను వచ్చేసి 2024 మ్యానుఫ్యాక్చర్ అయిన బండి అయితే తీసుకున్నా, 24 మ్యాక్స్ జనవరి ఆర్ ఫిబ్రవరి. అండ్ ఇప్పుడు 2024 ఏప్రిల్ దాటినాక వచ్చే బండ్లు అయితే అందులో మళ్ళీ ఏమైనా ఫీచర్స్ మార్చే అవకాశం అయితే ఉంటుంది. మార్చుతారు, లేకపోతే కొంచెం ఏదో ఒకటి అయితే చేంజ్ చేస్తారు. సో దానికి ఇంకా డిస్కౌంట్ అనేది తక్కువగా అయితే ఉంటుంది అనమాట. నాకు ఈ వెహికల్కి వచ్చేసి 7,42,969 రూపాయలు డిస్కౌంట్ అయితే రావడం అయితే జరిగింది. నేను మొత్తం లోన్ వచ్చేసి 38,95,666 రూపాయలు అయితే తీసుకున్నా. ఈ 38 లక్షలల్లో మనకు వెహికల్, నాకు ఆఫ్టర్ డిస్కౌంట్ వెహికల్ రేట్ వచ్చేసి 36,91,039 రూపాయలు అయితే ఈ వెహికల్ అయితే పడింది. అండ్ నేను తీసుకున్న లోన్ కంపెనీ వచ్చేసి చోళమండల్ ఫైనాన్స్, వరంగల్ బ్రాంచ్. అండ్ మీలో ఎవరికైనా వరంగల్లో మీరు లోన్ తీసుకోవాలనుకున్నా కూడా నేను బ్రాంచ్ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తాను, అతనికైతే ఫోన్ చేయండి, మీకైతే లోన్ గురించి ఏమైనా ఉంటే చెప్తారనమాట. అండ్ అదే కంపెనీలో నేను ఇన్సూరెన్స్ అయితే తీసుకున్న వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి 99,279 రూపాయలు. సేమ్ నాకు పర్సనల్ అంటే ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో అవి వచ్చేసి పేపర్ల ఖర్చు, ఇవన్నీ ఖర్చు, అంటే ఒక 2 ఇన్సూరెన్స్లు తీసుకున్నా పర్సనల్గా. ఆ ఇన్సూరెన్స్లు ప్లస్ పేపర్ ప్రాసెసింగ్ ఫీజు మొత్తం వచ్చేసి 1,05,346 రూపాయలు అయితే పడింది అనమాట. సో మొత్తానికి మనం తీసుకున్న 38,95,664 రూపాయల లోన్కి అక్కడికి సెట్ అయింది అనమాట. మొత్తం బండి అయితే బయటకు అయితే వచ్చేసింది. బాడీ బిల్డింగ్ ఖర్చు వచ్చేసి 4,87,000 రూపాయలు అయితే అయింది. అండ్ స్టిక్కరింగ్ ఖర్చు వచ్చేసి 9,000 రూపాయలు అయితే అయింది. 9,000 అంటే మొత్తం బండి మొత్తం ఫుల్ స్టిక్కరింగ్ చేశారు కదా. సో కొంచెం పెద్ద బండ్లకి అయితే 10,000, 11,000 అట్లా కూడా అవుతాయి. అండ్ ఎలక్ట్రీషియన్ వచ్చేసి 19,700 రూపాయలు. అంటే మనకు పార్కింగ్ బల్బులు, ఎక్స్ట్రా బల్బ్స్, లోపల ఫ్యాను, స్టీరియో సిస్టమ్ ఇవన్నీ అయితే పెట్టినాం కదా. మొత్తం సామానుకి వచ్చేసి 15,000 దాకా అయింది. లేబర్ ఛార్జ్ వచ్చేసి పైన ఉన్న 4,700 ఉంది కదా, అది వచ్చేసి లేబర్ ఛార్జీ. టార్పలిన్స్ ఉన్నాయి కదా, మన పట్టాలు తాళ్ళు, ఈ పట్టాలు తాళ్ళు అన్నిటి కలిపి రేట్ వచ్చేసి 50,800 రూపాయలు అయితే ఖర్చు అయింది. అండ్
మనకైతే కంపెనీ డెలివరీ తీసుకునేటప్పుడు ఈ వెహికల్లో నేను డెలివరీ తీసుకున్నప్పుడు అయితే 38 లీటర్లు అయితే ఉంది. సో ఫస్ట్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేసుకుంటాం, ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మన బండి ఎంటీ వెయిట్ అయితే కాటా ఆర్సీ మీద వస్తాయి కదా. సో దానికోసం నేనైతే ఫుల్ ట్యాంక్ అయితే చేసిన. మన ట్యాంక్ వచ్చేసి 365 లీటర్ల ట్యాంక్ కాబట్టి మనకు ఇంటూ 97 వేసుకుందాం, లేకపోతే మన ట్యాంక్ని బట్టి వేసుకుంటే ఒక ఫుల్ ట్యాంక్ ఖరీదు వచ్చేసి నాకు 32,495 రూపాయలు అయితే పడింది. అండ్ నేను ఇంకా ఈ ఆర్టీఓ రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి ఇంకా ఆర్టీఓ ఖర్చులు అయితే మెన్షన్ అయితే చేస్తలేను. బండి నెంబర్ అయితే బుక్ చేసిన 1449, 9 టోటల్ వస్తుంది. 9 టోటల్ అందరికీ లక్కీ నెంబర్, రేజింగ్ నెంబర్ కాబట్టి నేను 1449 అయితే ఆల్రెడీ రిజర్వేషన్ చేసిన. రిజర్వేషన్కి వచ్చేసి 5,500 ఖర్చు అయితే అయింది. అండ్ తర్వాత ఆర్సీకి, ఫిట్నెస్ అండ్ నేషనల్ పర్మిట్ వీటన్నిటికి ఎంత ఖర్చు వస్తుందో నేను తర్వాత మన రిజిస్ట్రేషన్ అయిపోయినాకనైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. అండ్ సీట్ కవర్స్ వచ్చేసి 5,500. డీజిల్ ట్యాంక్కి మనం డబుల్ జాలి వేయించినాం, మన ఉన్న జాలతోటి కాకుండా ఇంకా 2 జాలీలు ఎక్స్ట్రా అయితే వేయించినాం కదా, దానికైతే వచ్చేసి ఒక 1,200 రూపాయలు ఖర్చు అయితే పడింది. టైర్లు మొత్తం మన దగ్గర అప్పుడు జాకీలు గీకిలు ఏమి అయితే లేవు, మొత్తం అక్కడనే నిలబెట్టి టైర్స్ అయితే మొత్తం ఇప్పించేసి పౌడర్ అయితే కొట్టించిన, దానికి ఒక 2,700 రూపాయల ఖర్చు అయితే వచ్చింది. అండ్ టూల్ సిట్ ఉంటుంది కదా, జాకీలు, రింగులు అండ్ పెద్ద రాడ్డు, చిన్న రాడ్డు, మొత్తం రేంజ్ సెట్లు, వీటన్నిటి కలిపి నాకు వచ్చేసి 9,400 రూపాయల ఖర్చు అయితే అయిందనమాట. సో ఇంత ఖర్చు అంటే మొత్తం నాకు వచ్చేసి బాడీ బిల్డింగ్ మొత్తం ఖర్చు వచ్చేసి అంటే పట్టాలు గిట్టాలు అన్నిటి ఖర్చు 6,17,000 రూపాయల ఖర్చు అయితే వచ్చింది. ఈ 6,17,000 నేను ఓన్లీ వెహికల్కే తీసుకున్నాగా లోను, మొత్తం వచ్చేసి బంగారం బ్యాంక్లో పెట్టేసి పట్టుకొని అయితే రావడం అయితే జరిగింది. మనకు నెలకు ఈఎంఐ వచ్చేసి మనకు 60 నెలల ఈఎంఐ అయితే పెట్టుకున్నాను నేను. మనకు ఒక నెలకు వచ్చేసి 88,600 రూపాయలు అయితే మనకు పేమెంట్ అయితే చేయాలి. 28వ తారీఖు నుండి మనకు లోన్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయితే కాలేదు. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి నెక్స్ట్ ఈ శుక్రవారం, రేపు గురువారం, ఈరోజు బుధవారం, రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం రోజున మన బండి రిజిస్ట్రేషన్కి అయితే మహబూబాద్ అయితే వస్తుంది. అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అడిగారనమాట, మహబూబాద్ సైడ్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్కి వచ్చినట్టు చెప్పండి అని చెప్పేసి. సో వాట్సాప్లో అందరికీ పర్సనల్గా మెసేజ్ అయితే పెట్టలేను, ఎందుకంటే నార్మల్గా ఇన్స్టాగ్రామ్ అందులో మెసేజ్ అయితే చేస్తున్నారు కదా, పర్సనల్గా చేయాలంటే ఇక మర్చిపోతాను నేను మళ్ళీ. అంటే చాలా మందిలో మీ పేరు మర్చిపోతా, దొరకదు. కాబట్టి చెప్తున్నాను అనమాట, ఈ శుక్రవారం మన బండి రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. తర్వాత పూజ చేసుకొని మంచి రోజు చూసుకొని పూజ చేసుకొని ఫస్ట్ లోడ్కి అయితే పెట్టేద్దాం. చాలా మంది అయితే అడుగుతున్నారు, ఇక నువ్వు ఇంటికాడనే పెట్టుకుని వీడియోలు చేస్తావా, లోడింగ్కి ఏమో పెట్టవా అని చెప్పేసి. అసలు అయితే నేను అనుకున్న నెంబర్ 2439 నెంబర్ కావాలని నేను అనుకుంటే మాత్రం ఇంకా నెలైనా బండి ఇంటికాడనే ఉండేది. కాకపోతే ఇక మనకు ఆల్రెడీ ఈఎంఐ దగ్గరికి వస్తుంది. ఫస్ట్ ఈఎంఐ ఎట్లాగో చేతికి వెళ్ళి అవుతుంది, సెకండ్ ఈఎంఐ వరకైనా ఈఎంఐ 2 కవర్ చేసుకోవాలి. నేను అమ్మాయి ఈఎంఐ అన్నట్టు పడుతుంది ఈఎంఐ అంటే. సో 2 ఈఎంఐలు అయితే కవర్ చేసుకోవాలి నెక్స్ట్ మంత్ వరకు. కాబట్టి ఇక ఆ నెంబర్ కోసం అయితే ఆగలేదు, ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి 1449 నెంబర్ అయితే తీసుకుంటున్నా. ఓట్లు అయితే 1499కి ఎక్కువ వచ్చినాయిలే, కానీ లక్కీ నెంబర్ పరంగా చూసుకుంటే 9 అనేది యూనివర్సల్ లక్కీ నెంబర్, అందరికీ కలిసి వస్తుంది. 1499 అయితే 5, అది వచ్చేసి నా లక్కీ నెంబరు, నా ఫేట్ నెంబర్ అనమాట, యాజ్ పర్ న్యూమరాలజీ. కాకపోతే బండి అప్పుడప్పుడు మనం డ్రైవర్లకు కూడా ఇస్తాం కదా, సో అలాంటప్పుడు వాళ్ళకు 5 నెంబర్ నచ్చలేదు అనుకోండి, అట్లా కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఇక నేను అట్లా ఆలోచించే 9 టోటల్ వచ్చే విధంగా అండ్ రేజింగ్ నెంబర్ ఉంటుంది కదా అని ఇప్పుడే ఆల్రెడీ రిజర్వేషన్ అయితే అయిపోయింది, బుక్ చేసిన నెంబర్ రిజర్వ్ పెట్టుకున్నాం. ఎల్లుండి వచ్చేసి బండి రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో అదన్నమాట ముచ్చట. కొత్తగా ఫీల్డ్లోకి వద్దామని ఉవ్విళ్ళు ఊరుకుంటూ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకైతే నేను ఇచ్చే వార్నింగ్ ఒకటే, బండి ఇంకొక 3 నెలలు అయితే సెప్టెంబర్ మంత్ వస్తే మాత్రం అన్సీజన్లో మనకు లోడ్స్ కరెక్ట్ దొరకవు. కాబట్టి మ్యాక్సిమం ఈ ప్లాన్ అయితే రద్దు చేసుకోండి. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయితేనే కొత్త బండ్లు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం నేను చెప్తున్నా, కొత్తగా ఫీల్డ్ అంటే మీరు ఆల్రెడీ మీ డ్రైవర్లో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకునే వాళ్ళు కూడా నేను ఇచ్చే సజెషన్ ఒకటి సెకండ్ హ్యాండ్లో వెహికల్ తీసుకొని ప్రస్తుతానికి, ఎందుకంటే మనం వీలైనంత తక్కువ ఈఎంఐ తక్కువ పెట్టుకోవాలంటే సెకండ్ హ్యాండ్లో వెహికల్ తీసుకోండి, బెటర్గానే అయితే ఉంటుంది. 2020, 2021 ఆ మోడల్స్లో తీసేసుకుంటే, ఎందుకంటే పెద్ద ఫ్లీట్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకేసారి 100 బండ్లు అయితే తీసుకొస్తారు. 100 బండ్లు తీసుకొచ్చి మనకు సగం అంటే 5 సంవత్సరాలు నడిపేస్తారు, తర్వాత అమ్మేస్తారు. సో అలాంటి వెహికల్స్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి, కొత్త బండ్ల జోలికి అయితే రాకండి.
నేను తప్పదు అంటే మీరే అడిగిరు కొత్త బండి తీసుకో అన్నారు కదా. సో అందుకే నేనైతే తీసుకున్నా. అంటే నువ్వైతే కొత్త బండి తీసుకుంటా మేము తీసుకోవద్దా అని కూడా కొంతమంది అనుకుంటారు. అదేదో సినిమాలు ఉంటాయి కదా, మీ అమ్మ పోరు బల్లేక బండి కొని ఇచ్చిన ఉంటాయి కదా. సో నా సబ్స్క్రైబర్స్ పోరు బల్లేక నేను ఈ బండి తీసుకున్నా. కొంచెం ఇక మంచిగా నిమ్మలంగా దేవుడు మనకు చల్లగా చూసి మన బండి మంచిగా తిరిగితే అదే సంతోషం. మీరు కూడా వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, రెగ్యులర్గా వీడియోస్ అయితే చూడండి. మీరు చూస్తూ ఉండండి, నేను పెడతా ఉంటాను, మీరు చూస్తూ ఉండండి, పెడతా ఉంటాను నాన్ స్టాప్గా. సో అది ముచ్చట. కొత్తగా బండి తీసుకునేటోళ్ళు అయితే ఒకసారి ఆలోచించండి. అండ్ చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఒకటి ఏంటంటే, నువ్వు 12 టైర్ ఎందుకు తీసుకున్నావు, 16 ఎందుకు తీసుకోలేదు, 14 ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి అన్నారు. దీనికి నా దగ్గర ఉన్న ఒక చిన్న సమాధానం నేను చెప్తున్నా వినండి. 14, 16 ఈ రెండిట్లో ఏం తీసుకోవాలని మీరు నన్ను సజెషన్ అడిగితే డెఫినెట్గా 16 తీసుకోవాలి. ఎందుకంటే 14 కంటే ఇప్పుడు BS6 phase 2 వెహికల్స్లో నేను ఇప్పటివరకు మీలో చాలామంది గమనించలేదో BS6 phase 2లో 14 కంటే 16 మైలేజ్ ఎక్కువ వస్తుంది, 1 పాయింట్ 2 పాయింట్లు. సో ఈ విషయంలో మనం 16 తీసుకుంటేనే బెటర్. 16 టైర్ తీసుకుంటే యాజ్ పర్ మై ఒపీనియన్ అది మనం ఒక లైన్లో తిరగాలి. ఎప్పటికీ ఒక లైన్లో తిరిగితేనే మనకు లోడ్స్ అనేటివి పరిచయాల వల్ల లోడ్స్ అదే లైన్లో మంచిగా గట్టిగా వస్తాయి. మనం పర్పస్ ఏంది, మనం ఆల్ ఓవర్ ఇండియా తిరగాలనేది మన పర్పస్. మన పర్పస్లో మనం 16 టైర్ తీసుకుంటే ఎక్కడికి పోయినా వారం బండాల్సి వస్తుంది బండి లోడింగ్ లేకుండా. ఎందుకంటే ప్రజెంట్ 16 టైర్ మార్కెట్ లోడ్స్ అనేటివి ఇంకా అప్గ్రేడ్ అవుతుంది, ఫ్యూచర్లో అప్గ్రేడ్ అవుతుంది. అప్పుడు మనం కూడా 16కి అప్గ్రేడ్ అవుదాం. 12 టైర్ తీసుకోవాల్సిన దానికి కారణం ఏంటంటే సింపుల్గా ఇదే, 14కి వెళ్ళలేము. 14 కంటే 16 మైలేజ్ మంచిగా ఉంది, అది ఒక మ్యాటర్. నేను 12 ఎందుకు తీసుకున్నా అంటే 12 మనం ఎక్కడికి పోయినా ఇండియాలో లోడింగ్ ఒక్క రోజు అవుతుందేమో, రెండో రోజుకి మనకు లోడింగ్ అయితే దొరుకుద్ది. మనం ఇంకా లైన్లో మంచిగా గట్టిగా తిరిగినాం అంటే మనకు బండి ఇక్కడ అన్లోడ్ కాగానే ఏమంటే లోడింగ్ కూడా చూసుకునే అదైతే ఉన్నది. కాబట్టి నేను 12 తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్లో తీస్తే డైరెక్ట్ 16 తీస్తే తప్ప 14 జోలికి అయితే వెళ్ళను. మెయిన్ రీజన్ వచ్చేసి మైలేజ్ తేడా ఉంది. అండ్ 16కి 14కి డ్రైవర్ జీతం సేమ్ టోల్ గేట్లు సేమ్, అన్నీ సేమ్. కాకపోతే 16లో లోడ్ ఎక్కువ పడుతుంది, కొంచెం ఒక 5 టన్నులకు కిరాయి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 14 30 టన్స్ మోసిందంటే 16 35 వస్తుంది. 35 వచ్చినప్పుడు మనకు 5 టన్నుల కిరాయి పెరుగుతుంది. మైలేజ్ ఎట్లాగో లోడ్ వేసిన దగ్గర 16 ఇప్పుడు బెటర్ మైలేజ్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో వెళ్తే డైరెక్ట్ 16కి వెళ్తా, 14కి అయితే వెళ్ళను. 16కి వెళ్ళినా కూడా డైరెక్ట్ సేమ్ ఇట్నే ఒకటి చాయిస్ తీసుకొని కట్టించేసి దాన్ని ఒక లైన్లో పెట్టి తిప్పే ప్రయత్నం. గుజరాత్ లైన్ అయినా లేకపోతే యూపీ లైన్ అయినా ఒకటే లైన్లో తిరిగేటట్టు చూసుకోవాలి బండి. 16 తీసుకుంటే అట్లయితేనే మనకు డబ్బులు అయితే మిగులుతాయి అనమాట. సో ఇప్పుడు మనం బండి ఇయర్లీ మెయింటెనెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది కూడా నేను అంటే అందాజా లెక్కేం కాదు, మ్యాక్సిమం ఇదైతే ఒరిజినల్ కరెక్ట్ ఇంతే అవుతుంది. అండ్ ఇయర్లీ మెయింటెనెన్స్ వచ్చేసి మనకు నేషనల్ పర్మిట్, ప్రతి సంవత్సరం అయితే నేషనల్ పర్మిట్ అయితే తీసుకోవాలన్నమాట. నేషనల్ పర్మిట్ వచ్చేసి మనకు 20,000 వరకు అయితే ఖర్చు వస్తుంది. 20,000 ఇంకా ప్లస్ బ్రేక్ కూడా ఉంటుంది అన్నమాట. బ్రేక్ అంటే మీకు తెలుసు కదా ఫిట్నెస్. సో ఈ విధంగా ఫిట్నెస్ కూడా చేపియాలి, అది ఒకటి ఖర్చు. అండ్ ట్యాక్స్ అయితే ఉంటుంది, ఎవ్రీ 3 monthsకి ఒకసారి క్వార్టర్లీ ట్యాక్స్ అయితే కట్టాలి. మనది 12 టైర్ వెహికల్కి వచ్చేసి దగ్గర 11,000 అంటే 10,950 రూపాయలు అయితే పడుతుంది. నేను రౌండ్ ఫిగర్ 11,000 అయితే వేసాను. అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి ప్రస్తుతానికి మన బండి ఇన్సూరెన్స్ దగ్గర 1,00,000 రూపాయలు అయితే కట్టిన, అంటే మొత్తం పిన్ టు పిన్ బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ అయితే చేయించిన కొత్త వెహికల్ కాబట్టి. అండ్ నెక్స్ట్ నుండి మనకు ఇన్సూరెన్స్ 70,000 80,000 కూడా అయిపోతుంది. నేనైతే రౌండ్ ఫిగర్గా ఒక 80,000 ఇన్సూరెన్స్ ఖర్చు అయితే చేసిన. అండ్ మీకు 40,000 కిలోమీటర్లు తిరిగినాక ఫస్ట్ సర్వీసింగ్ అయితే చేసేది ఉంటుంది. ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి మనకు మొత్తం ఫిల్టర్స్ అయితే చేంజ్ చేస్తారు. ఇక్కడ పక్కన షీట్ అయితే పెడుతున్నా చూడండి. సో ఇందులో ఉన్న ఫిల్టర్స్ అయితే ఫస్ట్ సర్వీసింగ్కి అయితే చేంజ్ చేస్తారు. ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి 40K సర్వీస్కి మనకు అరౌండ్ 22,935 రూపాయలు అయితే మనకు వస్తుంది అనమాట. అండ్ సెకండ్ సర్వీస్ అంటే నెక్స్ట్ ఇక ప్రతి 80,000 కిలోమీటర్స్కి ఒకసారి మనకు సర్వీసింగ్ అయితే చేయాల్సిన అయితే ఉంటుంది. సో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి 120 అంటే 1,20,000 కిలోమీటర్లకు అనమాట. ఆ సర్వీస్కి వచ్చేసి మనకు 53,226 రూపాయలు అయితే ఖర్చు అయితే అవుతుంది. అండ్ మ్యాక్సిమం టైర్స్ అయితే టైర్ లైఫ్ వచ్చేసి మ్యాక్స్ సంవత్సరం అయితే సింపుల్గా వాడచ్చు మనం ఒకసారి సీల్ టైర్లు వేసుకున్నట్లయితే. నేనైతే రీసెంట్గానే మా పాత బండికి అయితే టైర్లు మార్చాను కదా, అది వచ్చేసి నేను MRF 295/R అయితే వేయించిన అన్నమాట.
ఆ టైర్లు ఒక జత వచ్చేసి మనకు 97,800 అయితే పడింది. సో ఆ లెక్కన మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి మనం ఒకసారి మొత్తం అన్ని మార్చుకున్నట్టు మనం లెక్కేసుకుంటే ఒక సంవత్సరానికి టైర్ల ఖర్చు వచ్చేసి 5,86,800 రూపాయలు అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు ట్యాక్స్ కూడా నేను ఇక్కడ ఓన్లీ ఒక నెలదే రాసిన. మనం ట్యాక్స్ అయితే సంవత్సరానికి 4 సార్లను అయితే కడతాం. ఎందుకంటే 3 నెలలకు ఒకసారి కాబట్టి 3 నెలల 12 నెలలకు 4 సార్లను అయితే కడతాం. అంటే 44,000 మనకు క్వార్టర్లీ ట్యాక్స్ ప్రతి సంవత్సరానికి 44,000 అయితే పడుతుంది. అండ్ దీన్ని అయితే క్యాలిక్యులేట్ అయితే చేద్దాం. సో మొత్తం మనం టోటల్ వచ్చేసి ఒక నెలకి దగ్గర మెయింటెనెన్స్ కాస్టే 67,246 రూపాయలు అయితే వస్తుంది. అండ్ ఇందులో నేను టోల్ గేట్లు కానీ డీజిల్ కానీ ఏమైతే ఇంక్లూడ్ అయితే చేయలేదు. సో ఒక నెలకు ఎంత వస్తుంది అనేది అందాదా, అంటే మనం తిరిగిన రూట్ను బట్టి అయితే ఉంటుంది. మనం వచ్చేసి మల్టిపుల్ సర్వీస్ చేద్దామని అయితే అనుకుంటున్నాం కదా, అంటే ఆల్ ఓవర్ ఇండియాకి. సో కాబట్టి ఇంకా టోల్ ట్యాక్స్లు ఉంటాయి, గ్రీన్ ట్యాక్స్ ఉంటుంది, మనకు డీజిల్ ప్రైజు, ఇవన్నీ అయితే ఒకసారి అయితే మనం చూసుకోవాలి. అంటే కేవలం నేను వీటికి మాత్రం వేస్తేనే మనకు 67,000 దగ్గరికి అయితే వచ్చింది అనమాట. నెలకు 67,000 మెయింటెనెన్స్ కాస్ట్ వస్తుంది. సంవత్సరానికి 8,06,961 రూపాయలు అయితే మనకు బండి మెయింటెనెన్స్. అంటే ఇక చిల్లర ఖర్చులు అవి, కొత్త బండి కాబట్టి మనకి ఎట్లాగో ఒక 3 సంవత్సరాల వరకు ఎలాంటి రిపేర్స్ అయితే రావు. తర్వాత నుండి కొంచెం ఇక రిపేర్లు అయితే స్టార్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీని లెక్క ప్రకారం అయితే మనం సంవత్సరానికి ఒక 10 లక్షలు దీనికి మెయింటెనెన్స్ కాస్టే అవుతుంది. మనకు అన్ని చిల్లర ఖర్చులు కూడా అన్ని కలుపుకుంటే ఒక 10 లక్షలు అయితే సంవత్సరానికి అవుతుంది అన్నట్టు మనం మైండ్లో అయితే పెట్టుకోవాలి. సో ఇదన్నమాట సిచ్యువేషను. ప్రజెంట్ ఉన్న డీజిల్ రేట్లకు, ప్రజెంట్ ఉన్న కిరాయిలకు, కొత్త బండి అంటే సింగిల్గా బండి తీసుకుంటా నాకు అదొక ప్యాషన్ ఉంది, నేను ఒక బండి తీసుకున్న డ్రైవర్ని పెట్టి నడిపిస్తా, నాకు లారీలు కొనాలని ఆశగా ఉన్నదని అనుకునే వాళ్ళు మాత్రం సింగిల్గా వెహికల్ అయితే కొనకండి. మీకు దండిగా పైసలు ఉంటే ఒక 4-5 బండ్లు కొనుక్కొని మెయింటైన్ చేసుకుంటా తిరగండి. అండ్ కొత్తగా ఫీల్డ్కు ఇప్పుడే నువ్వు డైరెక్ట్ నా దగ్గర మూటలు ఉన్నాయి పైసలు, నేను డైరెక్ట్ వస్తా లారీ కొంటా తిప్పుతా అంటే మాత్రం కాదు. తెల్లార్లు అంటే అవదమ్మా అన్నట్టు ఉంటుంది చూసినావా, కొత్తగా తీసుకుంటా అంటే కాదు. ఇంకో విషయం ఏంటంటే, బండి కొత్త వెహికల్ తీసుకునే బదులు సెకండ్ హ్యాండ్కి వెళ్ళిపోండి. ఒకవేళ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు, ఇఫ్ ఇన్ కేస్ కొత్తగా వెహికల్ తీసుకుందాం అనుకుంటే మాత్రం డ్రైవర్ని పెట్టి నడిపిస్తా అంటే కుదరదు. తప్పకుండా డ్రైవర్ కమ్ ఓనర్ మనం నడుపుకొని మనం చేసుకుంటేనే ఇవి అయితే మిగులుతాయి. లేకపోతే ₹1,00,000 ఈఎంఐ అండ్ సంవత్సరానికి 10 లక్షలు, అంటే 12 లక్షలు ప్లస్ ఈ 10 లక్షలు, దగ్గర సంవత్సరానికి ఈ మెయింటెనెన్స్ ఖర్చులే 12 లక్షలు ప్లస్ 10 లక్షలు, 22 లక్షలు. అంటే ఒక సంవత్సరంలో 22 లక్షలు సంపాదించాలి, ఇంకా అందులో మనకు మిగిలాలి. సో దీన్ని అయితే దృష్టిలో అయితే పెట్టుకోండి. డ్రైవర్ కమ్ ఓనర్కి అయితేనే వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. నాకు తెలిసి ఫ్యూచర్లో ఇంకొక 5-10 సంవత్సరాలలో లారీ ఫీల్డ్ కూడా మొత్తం కార్పొరేట్ రంగంగా అయితే మారిపోతుంది. కొంచెం అది కూడా గమనించుకొని అయితే ఫీల్డ్లోకి అయితే రండి. ఎందుకంటే నాకు ఎందుకు అనిపిస్తుంది, ఇప్పుడు నార్మల్గా VRL లాజిస్టిక్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, సో ఇవన్నీ కార్పొరేట్ అయిపోయాయి, ఆల్రెడీ కార్పొరేట్ టైపులనే నడుస్తాయి. అండ్ సింగిల్ బండ్లు ఉన్న ఓనర్లు ఏం చేసుకుంటారు, సపరేట్గా మన బండి తీసుకుపోతాడు, ఆ కార్పొరేట్ సంస్థలు పెట్టుకొని ఇటు మనకి కిస్తీ వెళ్ళదు, అటు మళ్ళీ కార్పొరేట్ సంస్థలు పెడితే వాళ్ళకు కమిషన్లు ఇవ్వాలి, ఇదంతా తలకాయ నొప్పి అయితే ఉంటుంది. కొత్తగా ఫీల్డ్లోకి వద్దాం అనే వాళ్ళు అయితే కొంచెం ఆలోచించుకోండి. మేమంటే ఆల్రెడీ దిగేసినాం కాబట్టి మళ్ళీ బయటికి పోలేం, అంటే మనకి ఇదే అని చెప్పేసి బిజినెస్ నేనే ఒక కార్పొరేట్ సంస్థగా మారదాం అన్న టార్గెట్ తోటి రావడం వల్ల మనకు ఇక తప్పదన్నమాట. సో ఆలోచించండి ఒకసారి, మెయింటెనెన్స్లు ఎట్లున్నాయి, ఖర్చులు ఏంది కథ. అండ్ డ్రైవర్లకు జీతాలు కూడా తెలుసు మీకు, ఆల్మోస్ట్ చూస్తున్నారంటే కొంతమంది అయితే ఫిక్స్డ్ శాలరీ లెక్కిస్తారు, కొంతమంది అయితే కమిషన్ బేసిస్లు ఇస్తారు. కమిషన్ బేసిస్ వచ్చేసి మనకు లోడ్కి 7% కమిషన్ ఇస్తే మనకు మళ్ళీ ఆర్టీఓ ఖర్చులు, పోలీసుల ఖర్చులు, దారి ఖర్చులు ఇవన్నీ ఓనరే భరిస్తాడు. 10% కమిషన్ బేసిస్లోనైతే ఆర్టీఓలు, పోలీసులు మొత్తం డ్రైవర్లు చూసుకొని పోయే విధంగానైతే మనకైతే ప్రస్తుతానికి అయితే నడుస్తుంది. ఫిక్స్డ్ శాలరీస్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇస్తారు. ఒక మంచి ఓనర్ ఉంటే 40,000 ఇస్తాడు, లేదు నార్మల్ అంటే 30,000 ఇస్తాడు, అట్లా కూడా ఉంటుంది. ఫిక్స్డ్ శాలరీ అంటే గింత ఇస్తాడు శాలరీ అని అయితే నేను కూడా చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్క ఓనర్ ఒక్కొక్క తిరుగుంటారు. అండ్ డ్రైవర్ నచ్చితే ఇంకో ₹10 ఎక్కువ ఇచ్చే ప్రయత్నమే చేస్తారు ఓనర్లు అయితే. సో ఫీల్డ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఒక బండి మీద క్లీనర్గా చేసి తర్వాత డ్రైవర్ అయ్యి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని తర్వాత వెహికల్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను బండి తీసుకొని డ్రైవర్ని పెట్టి నడిపిస్తా అంటే కుదరని ముచ్చట ఇది. సో ఇదన్నమాట మొత్తం మన వెహికల్ యొక్క డీటెయిల్స్.
మనకు ప్రైస్ ఎంత పడింది, నెలకి ఈఎంఐ ఎంత పడుతుంది, ఒక సంవత్సరానికి మెయింటెనెన్స్ ఎంత వస్తుంది, ఏం కథ అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా అని అయితే అయితే అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మర్చిపోయి ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఏదైనా షార్ట్ వీడియో టైప్లో అయినా చేసి మీ ముందట ఉంచే ప్రయత్నం అయితే చేస్తా. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చాలామంది చూస్తూనే ఉంటారు ఈ వీడియో. నేను ఒకవేళ ఏదైనా విషయం మర్చిపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను కొత్తగా ఫీల్డ్లో జాయిన్ అయ్యే జనాలకు అర్థమయ్యేటట్టు అయితే నేను చెప్తాను అనమాట. సో ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వెళ్ళి వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉంది ఒక కామెంట్ అయితే పెట్టండి. మీ కామెంట్స్ అయితే ప్రతి ఒక్కడైతే నేను చూడడం అయితే జరుగుతుంది. రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కాకపోతే లైక్ అయితే చేస్తాను. ఒకవేళ ఏదన్నా రిప్లై ఇవ్వాల్సిన మ్యాటర్ ఉంటే తప్పకుండా రిప్లై ఇస్తాను. అది మీలో చాలా మందికి అయితే తెలుసు. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.